ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు బ్యానర్లు పట్టుకుని నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారంటూ నందకిషోర్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఫ్యాక్టరీ ఓపెనింగ్ జరుగుతుందన్నారు. మోడీ రాకను ఎవరు ఆపలేరని నందకిషోర్ యాదవ్ స్పష్టం చేశారు. అమ్మ న్యూస్ కు ముందుగా స్వాగతం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు రామగుండంలో యూరియా ఫ్యాక్టరీని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దిశ నిర్దేశించడానికి ఇక్కడికి వస్తున్న సందర్భంలో మేమందరం కార్యకర్తలం అత్యధిక సంఖ్యలో మెజార్టీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆయనను చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ఈ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని తోక పార్టీలు గోబ్యాక్ అని నినాదంతో చేస్తున్నాయి. మేము ముందుగా హెచ్చరిస్తున్నాము. రాబోయే 6 నెలల్లో ఈ ఎవరైతే గోబ్యాక్ అంటున్నారో వాళ్ళని మేము గోబ్యాక్ తప్పక చేసి చూపిస్తాము. 2017లోనే ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా, నేను అంత చేస్తా అట్లా చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం చేయలేదు. రైతులు ఎరువుల కోసం 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండి నిరీక్షించి లైన్లో నిలబడి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకు రైతులకు కూడా నకిలీ ఎరువులు ఇచ్చిన సరఫరా చేసిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటిది స్వయంగా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తే కనీసం స్వాగతం పలకడానికి కూడా రాని ముఖ్యమంత్రి నీ యొక్క తోకా పార్టీలతోటి వాళ్ళతోటి గోబ్యాక్ అయితే నినాదం చేస్తున్నావో 6 నెలల్లో మిమ్మల్ని మేము గోబ్యాక్ చేయకపోతే, మేము రాష్ట్రం నుంచే తరిమి కొట్టకపోతే మా బీజేపీ కార్యకర్తలతో పెట్టుకుంటే నువ్వు భూస్థాపితం అవుతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను.